హలో వెల్కమ్ టు స్ట్రాస్ వరల్డ్. మన ఈస్ట్ గోదావరి పంచరామాలు ట్రిప్ వ్లాగ్ 2కి మనం ఇప్పుడు వచ్చేసామండి. ఫ్రెష్ స్టార్ట్, ఫ్రెష్ మార్నింగ్, ఫ్రెష్ సాటర్డే. సాటర్డే అంటే ఏంటి? వాట్ ఈస్ ద స్పెషల్ ఇన్ ద సాటర్డే? అందరు స్పెషల్ వీకెండ్ ఎంజాయ్ మూడ్ అని అనుకుంటారు. సో సాటర్డే ఈజ్ మై వైబ్ విత్ వెంకటేశ్వర స్వామి. సో సాటర్డే అన్న తర్వాత ఈస్ట్ గోదావరికి వచ్చినప్పుడు వాడపల్లి వెళ్ళకపోతే ఎలా చెప్పండి? వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ వినే ఉంటారు. నౌ వే డేస్ ఇట్స్ గోయింగ్ వెరీ వైరల్ అండ్ ట్రెండీ టెంపుల్ అనమాట. ఇప్పుడు మనం అక్కడికే వెళ్ళబోతున్నాము. అండ్ ఇక్కడ పొలాలన్నీ ఎంత నీట్ అండ్ క్లీన్ అండ్ ఫ్రెష్ గ్రీనరీలో ఉన్నాయంటే సీరియస్లీ చెప్తున్నాను. ఆంధ్ర కోనసీమ అని ఎందుకు అంటారని నాకు ఇప్పుడు అనిపించింది. మన సైడ్ లైక్ నెల్లూరు డిస్ట్రిక్ట్ రాయలసీమ సైడ్ కూడా పొలాలు పంటలు అన్నీ పండిస్తూ ఉంటారు. బట్ దీస్ మచ్ ఆఫ్ గ్రీనరీ సూపర్ అండి, సూపర్ అంటే సూపర్ గ్రీనరీ ఉంది. యాక్చువల్లీ యూ హ్యావ్ టు గో అండ్ సీ దేర్, అంతే. అప్పుడే మీకు ఆ డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది. అండ్ మనమైతే ఇప్పుడు వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాము. ఇది ఒక చిన్న విలేజ్ అనమాట. అర్థం కాలేదు, లైక్ ఇక్కడ టెంపుల్ ఏంటి, చెట్లు ఇల్లు అన్నీ ఇట్లే ఉన్నాయి. ఇంత మంచి ఫేమస్ అయిన టెంపుల్ ఇంత చిన్న అంటే జస్ట్ జనరల్గా ఇప్పుడు మన ఊళ్ళో చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి కదా అండి, మన ఇళ్ళ మధ్యలో. సో అలా అనిపించింది. ఇప్పుడు మేము వాక్ నడుస్తూ వెళ్తున్నాం కదా, సో లాంగ్ ఎక్కడో పార్కింగ్ ఇచ్చారు. అక్కడి నుంచి మనం ఊర్లోకి నడుచుకుంటూ వెళ్తే సడన్గా చూసేసరికి ఇట్లా అందరు నడుస్తున్నారు. వి నో దట్ వాడపల్లి టెంపుల్లో మనం ప్రదక్షిణాలు చేసి ఏదైనా కోరుకుంటే కోరుకునే జరిగే ప్రదక్షిణాలు చేస్తే అది నెరవేరుతుంది అని అంటారు. మాకు టెంపుల్ ఎంట్రన్స్ కనిపించలేదు అసలు యాక్చువల్లీ. ఎందుకంటే చూడండి, ఒక క్రౌడ్ గ్రూప్స్గా ఇట్లా నడుస్తూ వెళ్తున్నారనమాట. అక్కడ ఉన్నది చాలా చిన్న ప్లేస్. అండ్ ఆ చిన్న ప్లేస్లోనే షాప్స్, టిఫిన్ సెంటర్స్, టెంపుల్స్, పూజకి పువ్వులు అన్నీ ఆ చిన్న ప్లేస్లోనే. సో పైన షామియానా అది వేశారు కదా, ఈ సమ్మర్కి ఎండకి కింద నడిచే వాళ్ళకి ఇబ్బంది రాకూడదని చెప్పి వేశారనమాట. అండ్ మేము కూడా 1 రౌండ్ వేద్దామని అనుకున్నాము, ఒక ప్రదక్షిణం చేద్దామని చెప్పేసి. బట్ మా మమ్మీ 7 ప్రదక్షిణాలు చేద్దామన్నది. సో అందుకని 7 ప్రదక్షిణాలు చేసాము. చాలా టైం అయితే పట్టింది అనుకున్న దానికంటే, బట్ ఎంత టైం పట్టినా చేద్దాం అనిపించి చేసాము. అండ్ ఇక్కడ ఏంటంటే మాకు ఎక్కువ దర్శనంకి టైం పట్టలేదు. ఎందుకంటే కొత్తపేటలో మా మమ్మీ వాళ్ళ చిన్నాన్నగారు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ రిఫరెన్స్ త్రూ మేము దర్శనం చేసుకున్నాము. చాలా త్వరగా అయితే అయిపోయింది. అండ్ దర్శనం నుంచి బయటకు వచ్చేసాము. చాలా అంటే చాలా మంచిగా జరిగింది దర్శనం. అంటే నేను ఇది ఫస్ట్ టైం దర్శనం చేసుకోవడం. అందరూ అంటుంటే విన్నాను అనమాట. వాడపల్లి వెంకటేశ్వర స్వామి సో పవర్ఫుల్ అని చెప్పేసి 7 వారాలు నిష్టగా వెళ్ళి అక్కడ ప్రదక్షిణాలు చేసి మనం అనుకున్నది కోరుకుంటే నెరవేరుతుంది అని అంటారు. ఆర్ మనం అనుకున్నది నెరవేరి వెళ్ళి ప్రదక్షిణాలు చేసినా మంచిది అంటారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ యాక్చువల్లీ నాకు ఎవ్రీ సాటర్డే కంటిన్యూగా 7 సాటర్డేస్ వెళ్ళాలని ఉంది. బట్ మన ఆఫీస్ వర్క్స్ అండ్ మన రెగ్యులర్ డ్యూటీస్ ఉండడం వల్ల అది పాసిబుల్ అవ్వదు. బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఎప్పుడైనా టైం కుదిరితే మాత్రం డెఫినెట్గా ఐ విల్ గో అండ్ డూ దర్శనం ఫర్ 7 సాటర్డేస్ అనమాట. ఇప్పుడైతే మేము వానపల్లికి స్టార్ట్ అయ్యామన్నమాట. సో వానపల్లి సేమ్ సింక్లో ఉన్నాయి కదా ఈ 2 నేమ్స్ అనేది. బట్ ఈ 2 నేమ్స్ ఈజ్ రిలేటెడ్ టు మై పర్సనల్ లైఫ్ అనమాట. సో వాడపల్లి ఈజ్ ఫేమస్ ఫర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్. వానపల్లి ఈజ్ ఫేమస్ ఫర్ మై మామ్స్ బర్త్ ప్లేస్ అనమాట. అందుకే ఇది నాకు మోస్ట్ స్పెషల్ ఊరైపోయింది. అండ్ నాకు ఆ పేరు కూడా బాగా నోటెడ్ అయిపోయింది. కోర్స్ నేను ఇక్కడికి ఎప్పుడు రాలేదు, బట్ స్టిల్ మమ్మీ చెప్పడం విని ఆ పేరు ఒక ఎమోషనల్ అయిపోయింది అనమాట నాకు వానపల్లి అంటే. సో మేము బిఫోర్ డే ఆల్రెడీ ఇక్కడికి వచ్చాము. మీరు ముందు వ్లాగ్లో చూసుంటే కనుక పల్లాలమ్మ టెంపుల్ అని చెప్పేసి నేను చెప్పాను. ద మోస్ట్ ఫేమస్ అమ్మవారి టెంపుల్. ఇక్కడ ఏది కోరుకున్నా మనస్ఫూర్తిగా హ్యాపీగా నెరవేరుతుంది అనమాట. అండ్ ఒకప్పుడు ఇది చాలా చిన్న గుడి, పాత గుడి ఉండేది. ఇప్పుడు దాన్ని రెనోవేట్ చేసి మంచిగా ప్లేస్ అంతా నీట్గా చేసి పెట్టారు. అండ్ ద మోస్ట్ బ్యూటీ థింగ్ ఇన్ ద కోనసీమ ఏంటి అంటే దట్ గోదావరి రివర్ అనమాట. సో ఇది అంతా యాక్చువల్ ఊరే. ఆ గోదావరి వాటర్ అనేది ఫ్లో అవుతుంది కదా, అటుపక్క కూడా ఊరు ఉంటుంది, ఇటు కూడా ఊరు ఉంటుంది. మధ్యలో డివైడ్ అయి ఉంటుంది అనమాట విత్ గోదావరి వాటర్. అదే స్పెషల్ థింగ్ యాక్చువల్లీ. ప్రతి ప్లేస్లో మనకి ఇలాంటి ఘాట్స్ ఉంటాయి.
అండ్ కొన్ని కొంచెం మంచి వ్యూస్ ఉన్నవి కూడా ఉన్నాయి. బట్ నేను మధ్యలో దిగి నేను ఫొటోస్ అట్లా వీడియోస్ తీసుకోలేదు, బికాస్ టైం సరిపోదు అని చెప్పేసి. ఎందుకంటే ఇది జస్ట్ 2 డేస్ ట్రిప్. ఈ 2 డేస్లో మేము అన్నీ కవర్ చేయాలి. అండ్ సీ హౌ గ్రీన్ అండ్ ప్యూర్ ఆఫ్ వాటర్ ఇట్ ఈస్. యాక్చువల్లీ నేను ఒక కొన్ని 10-15 ఇయర్స్ బ్యాక్ వచ్చాను. అప్పుడు రెడ్ కలర్లో ఫుల్ ఎర్రమట్టి నీళ్ళు అంటారు కదా, అట్లా ఉండిందనమాట గోదావరి రివర్. ఇప్పుడు మాత్రం గ్రీనరీగా ఉంది. అండ్ అంత ఫ్లోటింగ్ కూడా లేదు, కొంచెం స్టాండర్డ్గా అట్లా వాటర్ నిలబడి ఉన్నాయి. రైనీ సీజన్లో వస్తే మాత్రం ఫ్లోటింగ్ బాగుంటుంది. అండ్ సీనరీస్ అండ్ ఎవ్రీథింగ్ సూపర్ ఉంటుంది. మీరు డెఫినెట్గా చెప్తున్నాను కదా, రైనీ సీజన్ స్టార్టింగ్లో రండి, సూపర్ ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ గుడి అయితే నేను చూసినప్పుడు చాలా చిన్న గుడి, పాత గుడి, బట్ చాలా మంచిగా స్పేషియస్గా అప్గ్రేడెడ్ వర్షన్లో మంచిగా టైల్స్ వేసి నీట్గా రెనోవేషన్ అయితే చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా బాణపల్లిలో కొంచెం తెలిసిన ప్లేసెస్కి మా మమ్మీ అక్కడ ఇట్లా తిరిగే వాళ్ళం, ఇట్లా ఇక్కడ వాళ్ళ ఇల్లు, ఇక్కడ ఇల్లు అని చెప్తూ అట్లా వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇల్లు అండ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు చూపించింది. అంటే మా అమ్మ వాళ్ళ ఇల్లు, వాళ్ళ నాన్న ఇల్లు, నా అమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. సో ఇది ఇల్లు అని చెప్పేసి ఇటు సైడ్ చూపిస్తుంది. యాక్చువల్లీ నేను చేసిన బిగ్గెస్ట్ డ్రమాటిక్ మిస్టేక్ ఏంటంటే, నేను దిగి ఫొటోస్ ఆర్ వీడియోస్ తీసి ఉండాల్సింది, బట్ నేను తీయలేదు. ఏదో పెద్ద క్వీన్ విక్టోరియా లెక్క కార్లో కూర్చొని వీడియోలు ఫోటోలు తీద్దాం అనుకున్నాను. ఎందుకంటే అప్పటికే ఫుల్ ఎండ కొడుతున్నది. అండ్ మోరోవర్ అది చాలా చిన్న రోడ్ అనమాట, 1 వే రోడ్. ట్రాఫిక్ ఆగిపోతుంది, మనం ఎక్కడ పడితే అక్కడ కార్ ఆపేది. బట్ ఇలాంటి మెమరీస్ ఎప్పుడు మనం వెళ్ళాం కదా, వెళ్ళాల్సింది అనిపించింది. అండ్ ఇది మా మమ్మీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు, అంటే మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ గారి ఇల్లు అంట. ఇప్పుడు అక్కడ ఇల్లు అయితే లేదు, ఇల్లు ఎక్కడా అని అడగండి. అక్కడ చెట్లు మాత్రమే ఉన్నాయి, ఇల్లు మొత్తం డెమాన్స్ట్రేట్ చేసేసారు. అండ్ మెమరీ ఆఫ్ ఎమోషన్ ఏంటి అంటే, ఇక్కడ ఇది గవర్నమెంట్ హాస్పిటల్ వానపల్లిలో. ఇదే హాస్పిటల్లో మా మమ్మీ బర్త్ అనేది జరిగింది. అసలు ఒక డాటర్గా ఒక ఎమోషనల్ వ్యూ అండ్ మెమరీస్ అని చెప్పాలి. అండ్ ఇదంతా ఊరు. అండ్ ఇక్కడ కోనసీమ పంటలు తోటలే కాకుండా ఇటుక కూడా కాలుస్తారనమాట. అది నాకు తెలీదు, ఇక్కడికి వచ్చాకనే నేను చూశాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనం ఇక్కడ చూసారా ఈయన ఎలా పట్టుకొని వెళ్తున్నారు. సో మనం విలేజెస్ మూవీస్లో చూస్తాం కదా, విలేజెస్లో ఎలా ఉంటుంది ఏంటని, సేమ్ అలాగే అలా నేను మూవీస్లో చూసాను కానీ రియల్గా చూడలేదు. ఇదే నేను రియలిస్టిక్గా చూడడం అనేది. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చామనుకుంటున్నారు తెలుసా? ఈ వానపల్లి తర్వాత మనం వెళ్ళాల్సిన ప్లేస్ ద్రాక్షారామం. అక్కడ కూడా శివుడి టెంపుల్ ఉంది. అదొక పంచరామాల్లో వన్ ఆఫ్ ద టెంపుల్ అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను డిస్క్రైబ్ చేస్తాను. ఇక్కడ చూసారా ఈ బోట్స్ మీన్స్ వంతెనలు. ఈ వంతెనలు ఆ ఊరి నుంచి ఈ ఊరికి, ఈ ఊరి నుంచి ఆ ఊరికి పీపుల్స్, థింగ్స్, వెహికల్స్ వీటిని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారనమాట. మన టెక్నాలజీ ఎంత అప్గ్రేడెడ్ వర్షన్లో మనం ఉన్నా కూడా స్టిల్ ఇప్పటికీ కూడా ఇలాంటి విలేజెస్ ఉన్నాయండి. ఓన్లీ డిపెండ్స్ ఆన్ దిస్ వంతెనలు అనమాట. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి వాళ్ళకి యూజ్ చేసిన ట్రాన్స్పోర్టేషన్. హౌ క్యూట్ కదా, నాకైతే చాలా క్యూట్ అనిపించింది, చాలా డిఫరెంట్ అనిపించింది. ఇలాంటి ఎక్స్పీరియన్స్ నేను చేస్తాను అనుకోలేదు. బికాజ్ నవేడేస్ ఈ జనరేషన్లో ఇలాంటి విలేజెస్ కూడా ఇంకా లైవ్లో ఉన్నాయా అనేది కూడా చాలామందికి తెలీదు. నేనైతే నిజంగా చాలా షాక్ అయ్యాను అండ్ చాలా క్యూట్ అనిపించింది. అండ్ నెక్స్ట్ మనం కూడా ఇదే వంతెన మీద ట్రావెల్ చేసి వెళ్తామన్నమాట. సో అప్పుడు నేను మీకు ఇంకా మంచిగా డిస్క్రైబ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి వ్లాగ్స్ మీరు ఇంకా చూడాలనుకుంటే ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.